వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. తెలుగు సంస్కృతి వైభవం ఉట్టిపడేలా సాంప్రదాయ సంబరాలు. రాజమండ్రి నగరం ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానం శుక్రవారం పల్లె అందాలతో నగర వాసులను ఆకట్టుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ నేతృత్వంలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సంక్రాంతి సంబరాలకు ఎంపీ భరత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నగరంలోని 42వ వార్డుల నుంచి వందలాది మంది మహిళలు, యువతులు, విద్యార్థినులు తరలి వచ్చి రంగవల్లులతో క్రీడా మైదానంలో పల్లె అందాలను తీసుకువచ్చారు. వైఎస్ఆర్ సంక్రాంతి సంబరాల పేరుతో నగరంలోని 42వ వార్డులలో నిర్వహించిన రంగవల్లుల పోటీలలో ప్రథమ బహుమతి పొందిన 42 మందికి ఫ్రిడ్జ్లను, ద్వితీయ బహుమతి పొందిన 42 మందికి టీవీలను, తృతీయ బహుమతి పొందిన 42 మందికి వాషింగ్ మిషన్స్ ను ఎంపీ భరత్ అందజేశారు. అలాగే శుక్రవారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన వైఎస్ఆర్ సంక్రాంతి సంబరాలలో నిర్వహించిన మెగా రంగవల్లుల పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచిన విజేతలకు టీవీఎస్ స్కూటీ, ద్వితీయ స్థానం విజేతకు కాసు బంగారం, తృతీయ స్థానంలో నిలిచిన విజేతకు ఏసీని బహుమతులుగా ఎంపీ భరత్ అందజేసి అభినందించారు. అలాగే పోటీలో పాల్గొన్న వారందరికీ కన్సోలేషన్ బహుమతులను ఎంపీ అందజేశారు. ఈ కార్యక్రమంలో రూడా చైర్మన్ రౌత్ సూర్యప్రకాశ్ రావు, బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, రాజమండ్రి అర్బన్ మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఆర్ఎంసీ ఏడీసీ సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. మహిళలు వచ్చి ముగ్గులు పోటీల్లో పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి మహిళలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎప్పుడైతే వాళ్ళు గిఫ్ట్లు గెలుస్తారో సంక్రాంతి ముందరకే వాళ్ళ కుటుంబాల్లో ఆనందాలు వెలుగులు నిండుతాయి. సో ఆ ఒక ఉద్దేశంతో 2 రోజుల ముందరే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మరి వేల సంఖ్యలో వచ్చారు. ఇది ఒక్కటే కాదు, ముగ్గుల పోటీలు ఒకటే కాదు, లైవ్ పిండి వంటలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. వీళ్ళందరికీ కూడా విందు భోజనాలు ఏర్పాటు చేసి మరి కోడి పందాల దగ్గర నుంచి, గుర్ర పందాల దగ్గర నుంచి, డూడు బసవన్నల దగ్గర నుంచి, చిలక జోస్యం దగ్గర నుంచి, సోది చెప్పే వాళ్ళ దగ్గర నుంచి, భోగి మంటలతో మనకి ఏవైతే పోతిరాజు దగ్గర నుంచి ఏవైతే అంశాలు ఉంటాయో మన సంక్రాంతి పండుగకు సంబంధించి అన్ని అంశాలు ఈ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో తీసుకుని వచ్చి ఇక్కడ అష్టలక్ష్మి అలాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని రావాలి, దేవుడు మరింత ఆశీర్వదించి రాష్ట్రాన్ని మరింత ప్రగతి పదంలో నడిపే విధంగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటాం. సార్, కోడి పందాలు సాంప్రదాయం కోడి పందాలు అనేసరికి ఒకటి బెట్టింగ్స్కి ఇవన్నిటికి వ్యతిరేకము. మరి మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. సో కోడి పందాల వరకు ప్రతి చోట కూడా ఎలవ్ చేస్తున్నారు, కానీ దాన్ని జూదం కింద తీసుకురావద్దని ఒకటే అపీల్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ కూడా సంక్రాంతి పండుగ అంటే పాడి పంటలు ఇంటికి వచ్చి అందరూ సుఖశాంతులతో కొనతూగేటువంటి మంచి పండుగ సంక్రాంతి పండుగ. అటువంటి సంక్రాంతి పండుగని సహజంగా గ్రామీణ వాతావరణంలో చాలా వైభవంగా చేస్తారు, కానీ పట్టణ ప్రాంతంలో ఇంత రంగరంగ వైభవంగా వాళ్ళ సంక్రాంతి ఎక్కడ ఉందనంటే ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లోనే ఉన్నది అనేటువంటి విధంగా చక్కగా ఏర్పాటు చేసినటువంటి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి అలాగే కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేనైతే మాత్రం నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిన అనుభవంతో చెప్తున్నాను, రాజమండ్రిలో వాళ్ళ సంక్రాంతి పండుగనంటే ఈ 24లో వాళ్ళ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరత్ రామ్ గారు రాజమండ్రి పట్టణాన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఒక సంక్రాంతి వాతావరణం కలిగించే విధంగా అభివృద్ధిని చేశారు. కాబట్టి సంక్రాంతి పండుగ రాజమండ్రిలో మర్చిపోలేని పండుగగా నేను మాత్రం చెప్పగలనని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.